తిరుపతి డిప్యూటీ మేయర్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై కూటమి ప్రభుత్వానికి తాజాగా తొలి దెబ్బ అయితే పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులైతే జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి కూడా మనకి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆ పిల్‌ని విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఠాకూర్ బెంచ్ ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలైతే జారీ చేశారు. అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకుముందు అభివర్ణించిన సంగతి కూడా మనకు తెలిసిందే. చాలా మంది వైసీపీ కార్పొరేటర్లను భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింస నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిల్ వేశానని చెప్పుకొచ్చారు. తాజాగా తిరుపతి ఘటనలలో ప్రభుత్వానికి నోటీసులు జారీ కావడం అనేది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ విషయంలో కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుందని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడిన సంగతి కూడా మనకి తెలిసిందే. తాజాగా విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ విషయంపై నివేదిక అందజేయాలని ఏపీ ప్రభుత్వానికి, అలాగే పోలీసులకు నోటీసులు జారీ చేయడం అనేది ఒక ఈ నిజంగా కూటమి ప్రభుత్వానికి మనం ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. మరి ఇది ముందు ముందు ఎలాంటి విచారణ హైకోర్టులో సాగుతుందనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఇది కూటమి ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బలాగా మనం చూడవచ్చు.